కుటుంబ కలహాల నేపథ్యంలో మారణాయుధాలతో దాడికి గురై చికిత్స పొందుతున్న ఓ బాధితుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ గత వారం రోజులుగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్న పోలీసులు స్పందించడం లేదంటూ బాధితుని భార్య కన్నీటి పర్యంతమైంది. తన భర్తపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ చంటిబిడ్డతో పోలీస్ స్టేషన్ కు వారం రోజులుగా తిరుగుతున్నప్పటికీ విజయవాడకు చెందిన అధికార పార్టీ నాయకుల అండదండలతో కేసు నమోదు చేయడం లేదంటూ మీడియా ఎదుట బాధితుని భార్య వాపోయింది. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడారు. నా పేరు షేక్ సల్మా అన్న, మా ఆయన పేరు షేక్ ఆరిఫ్. మేము ప్రకాష్ నగర్ సెంటర్ లో ఉంటాం, ప్రకాష్ నగర్ లోపల. మా ఆయన ఏమో గురువారం నైట్ మా ఆయన 12వ తారీఖు గురువారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాడు. నాకు భోజనం ఇచ్చే హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళి పడుకుంటుంటే మా ఆయన్ని లేపి వాళ్ళ పిల్లలు, మా బావగారు వాళ్ళ పిల్లలు మా ఇంట్లోకి వచ్చి ఆడుకుంటుంటే మా బావగారు ఇంకో బావగారు ఇద్దరు కలిసి తాగుతూ ఉన్నారు. ఫుల్గా తాగేసి ఉండి వాళ్ళిద్దరు కలిసి మా పిల్లల్ని తిడుతుంటే మా ఆయన ఎందుకురా పిల్లల్ని తిడుతున్నావు అని అడిగినందుకు, నా పిల్లలు నా ఇష్టం, ఏం చేసుకుంటారో లంజా కొడక, నువ్వు నా ముందు పిల్లల్ని తిట్టొద్దు దెంగే అని మా ఆయన అన్నందుకు ఆ మాటకి ఆయన వెళ్ళి ఇంట్లో నుండి వాళ్ళ ఆవిడని కత్తులు ఎక్కడున్నాయి చెప్పవే అంటే వాళ్ళ ఆవిడ అడ్రస్ చెప్తే ఆయన కత్తులు తీసుకొని వచ్చి మా ఆయన్ని పొడిచేశాడన్న. ఒకసారి పొడిచాడు. మళ్ళీ పొడవడానికి వెళ్తుంటే గొంతు మీద పొడవడానికి వెళ్తుంటే చెయ్యి అడ్డు పెట్టుకుంటే చెయ్యి కోసుకుపోయింది. మూడోసారి పొడవడానికి వెళ్తుంటే వేలు అడ్డు పట్టుకి ఇలా పట్టుకున్నందుకు వేలు ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. మా ఆయన పరిస్థితి అలా చేసేసి ఇంకా అంబులెన్స్ కి కూడా ఫోన్ చేయకుండా మా ఆయన్ని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పేశారన్న. తర్వాత ఇంకో బావగారు ఉన్నారు కదా, ఆయన తొందరగా చూసి అందరికీ ఫోన్లు చేసి పిలిపించి అప్పుడు అంబులెన్స్లో ఎక్కించి, అంబులెన్స్ వాళ్ళు అడుగుతారు కదన్నా, అప్పుడేమో ఆయనే సూసైడ్ చేసుకున్నారని అబద్ధం చెప్పి ఎక్కించి ఆపరేషన్ చేయించారు. హాస్పిటల్లోకి వెళ్ళి ఎమ్మెల్సీ అని ఆయనే సూసైడ్ చేసుకున్నారని చెప్పి అది చేపించి వాళ్ళు ఇచ్చేసారన్న. నాకు తెలియలా, నేను ఒంటరిగా హాస్పిటల్లో పడున్నా. మా ఆయన 4 రోజుల నుండి నా దగ్గర ఎందుకు రావట్లేదని అందరినీ ఫోన్లు చేసి అడుగుతుంటే ఒక్కళ్ళు కూడా సమాధానం ఇవ్వాల. నేను ఆపరేషన్ చేయించుకొని డెలివరీలో ఒక్కదాన్ని అలా పడున్నా. మా హస్బెండ్ పరిస్థితి అలా చేశారు. 2 రోజులు కోమాలో ఉన్నారు. కోమాలో నుండి వచ్చినాక ఆదివారం రోజు నాకు ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి ఇలా అయ్యిందమ్మా అని చెప్పి నాకు చెప్పారు. అప్పుడే మా ఆయనకి కేసు పెట్టమంటే వాళ్ళ పెళ్ళాం బిడ్డలు మొహం చేసి కేసు పెట్టలేదన్న. సరే ఇంటికి వచ్చేసాం, అన్ని చూసుకుంటాము, నన్ను నా పిల్లల్ని అందరినీ. నాకు 3 పిల్లలు అన్న. ఇప్పుడు డెలివరీ అయింది 3వ పిల్ల. 3 పిల్లలు నాకు, ఒక ఆడపిల్ల, 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు. పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చాం. మేము ఇంటికి వచ్చినా కానీ వాళ్ళు చూస్తానని చెప్పి మళ్ళీ వాడు పొలిచినోడు రోజు తాగి రావడం, పచ్చి బూతులు తిట్టడం. ఏంటి వాడిని చూసేది ఏంటి, నన్నేమో దెంగేస్తానని చెప్పి బట్టలు లేకుండా రోడ్డు మీదకి వచ్చి నన్ను బూతులు తిడుతున్నాడన్న. మళ్ళీ నన్ను మొన్న మా ఆయన్ని కోసేసినాక కూడా వాడికి మళ్ళీ ధైర్యం వచ్చి వాడు ఇద్దరు కలిసి వాళ్ళమ్మ కూడా మళ్ళీ మా ఆయన్ని కోస్తానని బెదిరిస్తుంది. కన్న తల్లే ఇలా బెదిరిస్తుంది కోసేస్తానని. మళ్ళీ వాళ్ళ తమ్ముడు వాళ్ళన్నీ అంటున్నాడు, నీ పెళ్ళాన్ని కూడా కోసి చూపిస్తా గొంతు అని బెదిరిస్తున్నారని మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం మొన్న గురువారం. వచ్చి కేసు పెడితే పోలీసులు ఏమో ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు ఫెయిల్ చేయకుండా మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు. వాళ్ళు ముద్దాయి తరపున మా బావగారిని కోసిన వాళ్ళు, మా అత్తయ్య మా బావగారు ఇద్దరు కలిపి టీడీపీ వాళ్ళని ఎవరినో పిలిపించుకున్నారు, పెద్దోళ్ళని పిలిపించుకొని మా ఆయనది మేము కేసు వాపస్ తీసుకోమనేసరికి శుక్రవారం నైట్ నుండి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఇలా కేసు వాపస్ తీసుకోండి, లేకపోతే వాడిని విడిపించి తీసుకొని వచ్చినాక 15 రోజుల తర్వాత అయినా బయటకు వస్తాడు, మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడని చెప్పి మా అత్తయ్య మా బావగారు బెదిరిస్తున్నారు మమ్మల్ని. అయినా మేము తగ్గకుండా కేసు పెట్టడానికి మేము న్యాయం కోసం పోరాడాం. ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ చేయించాలి కాబట్టి. మా బావగారు మా అత్తయ్య వాళ్ళు ఆ టీడీపీ వాళ్ళని పిలిపించుకొని, వాళ్ళు తెలిసిన వాళ్ళని పిలిపించుకొని ఇప్పుడు 320 కేసు పెట్టించేయండి, వాళ్ళు కేసు వాపస్ తీసుకోమంటున్నారని అలా రాపిచ్చి విడిపించుకోవడానికి చూస్తున్నానన్న. పోలీసులు అయినా 320 కేసు పెడితే మేము ఊరుకోమన్నా. మాకు న్యాయం కావాలి, మా పిల్లలకి మాకు న్యాయం కావాలి, మా ఆయనకి న్యాయం కావాలి. మా ఆయనకి ట్రీట్మెంట్ వాళ్ళే చేయించాలి, మంచి ట్రీట్మెంట్ చేయించలా. ఇప్పుడు ఆయన ఎప్పుడు మనిషి అవుతాడో తెలియదు. మాకు తిండి ఏమీ లేవు ఇప్పుడు ప్రెసెంట్. మా ఆయన పనికి వెళ్ళట్లా, మా తిండి తిప్పలు ఏమి లేదు, చిన్న పిల్లకి పాలు రావడానికి కూడా ఏం లేదు. పోలీసులు అన్నారన్నా చూస్తామని చెప్పి పంపించేస్తున్నారు కానీ పోలీసులు పట్టించుకోవట్లే. 5 రోజులు ఈ రోజు నుండి తిప్పించుకుంటున్నారు. 320 కేసు అంటే ఎలా పెడతారన్నా, పెట్టడానికి కుదరదు. మేము పోలీసులను బ్రతిమిలాడి అలసిపోయాం. పిల్లోని తీసుకొని ఆపరేషన్ అయిన మనిషిని పట్టుకొని ఎంతసేపు అని పొద్దున్న వస్తున్నాం, రాత్రి 11 వరకు కూర్చోబెడుతున్నారన్న. ఆ మనిషి కూర్చోకూడదు అంతసేపు. పోలీసులు కూడా పట్టించుకోపోయేసరికి మేము మీడియా ద్వారా వచ్చేసామన్నా. ఇంకా మా అత్తయ్య వాళ్ళేమో ఇప్పుడు పక్కనే కూర్చుంది మా అత్తయ్య. వాళ్ళు కూడా ఇప్పుడే అంది మా అత్తయ్య మా ఆయనతో,
ఏం చేసుకుంటావు చేసుకో, టీవీ వాళ్ళలో పెట్టుకున్నా, నేను నిన్ను కోసేస్తానని ఇప్పుడే బెదిరించిందన్న మళ్ళీ మా అత్తయ్య. సార్ నాకు న్యాయం చేయట్లేదు సార్. కేసు పెట్టి 5 రోజులు సార్, ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోవట్లా. టీడీపీ వాళ్ళని పిలిపించామో వాళ్ళేమో సీఏ గారి డబ్బులు ఇచ్చుకొని ఆ వైపు న్యాయం రాకుండా చేశారు సార్. సొంత మా అన్నయ్య ఏమో 4 రోజులు హాస్పిటల్ పొడిచేసి 4 రోజులు చూసాడు హాస్పిటల్ తీసుకెళ్ళి. తర్వాత ఏమో నేను లేకపోతే నీ జీవితం లేదురా, ఏం పిక్కుంటావు పిక్కో అని బెదిరిస్తే రోజు గొడవ, తాగేసి వచ్చి పొడుస్తా కోస్తా అని. ఇప్పుడేమో మా ఆవిడ వచ్చిందని మా ఆవిడకి కూడా చంపేస్తా అంటున్నా, బట్టలు లేకుండా వచ్చేస్తాను సార్, దెంగేస్తా అని గొడవ ఇస్తాను. వాళ్ళ అబ్బాయి వచ్చాడు మా ఇంట్లోకి తాగుతుంటే, ఏంట్రా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వచ్చేది, ఆడు కొట్టుకుంటూ తీసుకెళ్ళాడు మా అన్నయ్య. వాళ్ళ అబ్బాయికి ఎందుకురా అన్నా, నీకెందుకురా లంజోడగా అన్నాడు. ఏంట్రా తిడుతున్నా అంటే పొడి చేస్తా, నా గొడవ ఎక్కువ మాట్లాడతాను, నువ్వే ఏంట్రా నాకు కూడా వచ్చి పొడవడం నేను చెప్పా అంతే సార్. వెళ్ళి కత్తి వాళ్ళ ఆవిడ కత్తి అడిగాడు, ఆడేమో వాళ్ళ ఆవిడ చెప్పింది కత్తి ఇక్కడ ఉందని కత్తి తెచ్చి పొడి చేశారు. లోపల నుంచి పేగులు ఈగులు మొత్తం వచ్చేసాయి. ఏం పట్టించుకోవట్లేదు, చచ్చిపోయా అనుకుంది. ఇది 3 నెలల తర్వాత మళ్ళీ చేయాలి ఆపరేషన్. పేగులు లంగ్స్ మొత్తం తెగిపోయాయి లోన. తాడేపల్లి పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఆరోపణలపై మీడియాలో కథనాలు రావడంతో తాడేపల్లి పోలీసులు స్పందించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.